నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వాళ్ళ కోసం నన్ను బలి చేస్తారా? మద్యం రవాణా ముడుపుల్లో పాపం అందరిది అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను? అసలు రాజకేశిరెడ్డి ఎవరిని అడుగుతున్నాడు? వాళ్ళ కోసం నన్ను బలి చేస్తారా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎస్, రాజకేశిరెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డినే అడుగుతాడు వాళ్ళ కోసం నన్ను బలి చేస్తారా అని చెప్పేసి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మద్యాన్ని ప్రభుత్వమే అమ్మింది. డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వ గోడౌన్లకి మద్యాన్ని రప్పించి అక్కడి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి మద్యాన్ని రవాణా చేసి అక్కడి నుంచి మద్యం ప్రియులందరికీ కూడా మద్యాన్ని అమ్మింది. క్వాలిటీ మద్యం అని చెప్పేసి ఎలాంటి మద్యం అమ్మింది, దానివల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఆరోగ్యం దెబ్బతింది అనే విషయాలని లెక్కలతో సహా కూటమిలోని నాయకులు గతంలో కూడా వివరించారు. వాటి గురించి మరో వీడియోలో మనం లోతుగా వెళదాం. సో అయితే ప్రస్తుతం మాత్రం ఇక్కడ రాజకేశిరెడ్డి మద్యం రవాణా విషయంలో పాపం అందరిది అంటున్నాడంటే ఎవరెవరిది అని చెప్పేసి మనం చూడాలి ఇక్కడ. సో ఇక్కడ ఈ మద్యం రవాణా జరిగింది అని చెప్పేసి అది మాత్రం నిజం కాదనలేంది. ఎందుకంటే డిస్టిలరీస్ నుంచి మద్యం గోడౌన్స్కి, మద్యం గోడౌన్స్ నుంచి మనం చెప్పుకున్నట్టుగా మద్యం దుకాణాలకి మరి రవాణా చేయాలి అంటే కేసుకి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇవ్వాలి. దానికి సంబంధించి అసలు కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, దాని సబ్ కాంట్రాక్టర్స్ ఎవరు అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఇదిగోండి, రాజకేశిరెడ్డికి సంబంధించి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఐపాక్తో కూడా సంబంధాలు ఉన్నాయట. అతనే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చూపించబోయే నాయకులు ఎవరైతే, ఇదిగోండి, గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అని అంటే అందరికీ తెలుస్తుందేమో. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనే కన్నా గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటే అందరికీ తెలుస్తుందేమో. ఈయనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఈయన పేరు కారుమూరి నాగేశ్వరరావు. ఈయనని కారుమూరి నాగేశ్వరరావు అని చెప్పడం కన్నా ఆయన వాడిన ఎర్రిపప్ప అంటే బుజ్జి కన్నా బుజ్జి నాన్న అని అర్థం అని చెప్పారు కదా, అలా చెప్తే ఇంకా బాగా గుర్తుపడతారు. సో కారుమూరి నాగేశ్వరరావు. ఈయన మజ్జి శ్రీను అని చెప్పడం కన్నా బొత్స సత్యనారాయణ మేనల్లుడు అని చెప్తే అందరికీ గుర్తొచ్చేస్తారు. సో ఇక ఈయన విజయానందరెడ్డి. సో ఈయనని పాపం చాలా తక్కువ మంది ఎరుగుదురు. పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా తెలుసు. ఇక ఈయన తెలియని వాళ్ళు లేరు. సంధ్య, సుకన్య అనే పేర్లతోటి చాలా ఫేమస్ అయ్యారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత పదాలు, నీచమైన పదాలు వాడి, లకారాలు వాడి ఇంకా ఎక్కువ ప్రజాదరణ పొందారని చెప్పాలా, లేకపోతే ప్రజల్లో నీచమైన ఒక ముద్ర వేసుకున్నారు అని చెప్పాలా అర్థం కావటం లేదు. ఇక అది మీకే వదిలేసిన, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇప్పుడు నేను చూపించిన అంబటికి, విజయానందరెడ్డికి, మజ్జి శ్రీనుకి, కారుమూరి నాగేశ్వరరావుకి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి వీళ్ళందరికీ కూడా సబ్ కాంట్రాక్ట్లు అందాయి. ఈ సబ్ కాంట్రాక్ట్ల విషయంలోనే ఒక గోల్మాల్ జరిగింది. అయితే అది పెద్ద వేల కోట్ల రూపాయల స్కామ్ కాదు, కానీ 100 కోట్ల రూపాయల స్కామ్. అంటే ఈ రోజుల్లో ప్రజల దృష్టిలో 100 కోట్లేగా, 1000 కోట్లు కాదుగా అని చెప్పి లైట్ తీసుకునే పరిస్థితికి వచ్చేసారు. కాబట్టి నేను కూడా ఇది కేవలం 100 కోట్ల స్కామ్ మాత్రమే అని చెప్పాను. ఇది ఎన్ని 100 కోట్ల స్కామ్ అని తేలిందంటే 400 కోట్ల రూపాయల స్కామ్. అసలు ఈ స్కామ్కి తెరలేపింది రాజకేశిరెడ్డి, భాగస్థులైంది వీళ్ళంతా అని చెప్పేసి ఇప్పుడు సమాచారం అందుతుంది. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, రాజకేశిరెడ్డి దీనికి మూలం. సిగ్మా లాజిస్టిక్స్ అనే దానికి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. మెయిన్ కాంట్రాక్ట్ దేనికి ఇచ్చారు అని అంటే డిస్టిలరీస్ నుంచి మద్యం గోడౌన్స్కి తీసుకువెళ్ళాలి. ఫస్ట్ మద్యం గోడౌన్స్ నుంచి మద్యం దుకాణాలకి, ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాలకి తీసుకువెళ్ళాలంటే రవాణా చేయాలి కదా. అంటే చిన్న చిన్న ఆటోలు పెట్టనివ్వండి, ట్రక్ ఆటోలు, లేకపోతే పెద్ద పెద్ద ట్రక్ ఆటోలు పెట్టనివ్వండి, లేకపోతే లారీలు పెట్టనివ్వండి, డీసీఎంలు పెట్టనివ్వండి, ఎలా అయినా సరే మద్యం బాటిళ్ళు కేసుల్లో తీసుకువెళ్ళి మద్యం గోడౌన్స్కి, ఆ తర్వాత మద్యం దుకాణాలకి సరఫరా చేయాలి అనే విషయంలో సిగ్మా లాజిస్టిక్స్ అనే ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇది ఎవరిది అంటే రాజకేశిరెడ్డికి సంబంధించిన వ్యక్తి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఈశ్వర్ కిరణ్ అనే వ్యక్తి ఐపాక్లో కూడా కొన్నాళ్ళు పనిచేశాడు. ఐపాక్ టీంతో కూడా కొన్నాళ్ళు పనిచేశాడు. అందుకే ఆయనకి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇలాంటి మేలు చేకూర్చారేమో అనే అనుమానాలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. సో ఈ రాజకేశ్ రెడ్డికి సంబంధించిన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి సిగ్మా లాజిస్టిక్స్ ద్వారా మెయిన్ కాంట్రాక్ట్ని పుచ్చుకొని సబ్ కాంట్రాక్టర్స్ ఇచ్చాడు. సబ్ కాంట్రాక్ట్స్ ఎలా ఇచ్చాడు, ఎవరెవరికి ఇచ్చాడంటే కడప, చిత్తూరు జిల్లాకి సంబంధించి విజయానందరెడ్డికి ఇచ్చాడు. ఇదిగోండి విజయానందరెడ్డికి ఇచ్చాడు. సో అనంతపురం, కర్నూలుకి సంబంధించి కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఇచ్చాడు. ఈయన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, గుడ్ మార్నింగ్ వెంకటరామరెడ్డి అంటారు. ఇక గుంటూరు, ప్రకాశం జిల్లాకి సంబంధించి అంబటి రాంబాబుకి ఇచ్చారు. అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నెక్స్ట్ డే, అంటే అసలు పెడదామనే ఆలోచన ఆయన మనసులోకి వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచే జగన్మోహన్ రెడ్డితో ప్యాచప్ అయిపోయి ఆయనతో జెల్ అయ్యి ట్రావెల్ చేస్తున్న వ్యక్తి. మరి ఆయనకి మేలు చేకూర్చకపోతే ఇంకెవరికి చేకూరుస్తారు? సో ఇక ఉభయ గోదావరికి సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు కారుమూరి సునీల్కి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఉభయ గోదావరి ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు కొడుక్కి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారో దాంట్లో కారుమూరి నాగేశ్వరరావు కోడలికి కూడా సంబంధాలు ఉన్నాయి, ఆవిడ పేరు కూడా లిస్ట్లో ఉంది అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి నోటీసులు ఆవిడకు కూడా ఇస్తారా, రేపు నోటీసులు ఇవ్వాల్సి వస్తే అని చెప్పేసి అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు ఇళ్లలో ఆడవాళ్ళని కూడా వ్యాపారాల్లోనూ రాజకీయాల్లోనూ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు అరెస్టు చేయాల్సిన పరిస్థితులు వస్తే అరెస్టు చేశారనుకోండి అది తీవ్రమైన నేరం. అరెస్టు చేశారనుకోండి అది కూడా చూసారా, ఆడవాళ్ళని అరెస్ట్ చేశారు, ఎంత దుర్మార్గం ఇది, ఆడవాళ్ళనే జాలి కూడా లేకుండా అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక సింపతి కార్డుని రైజ్ చేయొచ్చు. గతంలో పేరుని నాని గనక తన శ్రీమతి జయసుధని ఈ రైస్ గోడౌన్స్ ఏవైతే ప్రజలకి సరఫరా చేయాల్సిన రేషన్ రైస్ ఉంటాయో దానికి సంబంధించి గోడౌన్స్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ గోడౌన్స్ ఆయన భార్య పేరు మీద మెయింటైన్ చేశాడు. సో ఆయన గోడౌన్స్ నుంచే రైస్ మాయమైంది. మరి మాయమైన కేసులో ఆవిడని విచారణకు పిలవాలి లేదా రిమాండ్కి తరలించాలంటే ఖచ్చితంగా స్త్రీ అనే ఒక కార్డుని, అలాగే స్త్రీ సెంటిమెంట్ అనే ఇంకో కార్డుని, సింపతి సెంటిమెంట్ అనే ఇంకో కార్డుని కూడా తెర మీదకి తీసుకొస్తారు. సో ఇది ఒక రకమైన తెలివితేటలు, ఇది ఒక రకమైన రాజకీయం అనమాట. సో ఇక్కడ కూడా కారుమూరి నాగేశ్వరరావు ఆయన కొడుకు, అంటే కారుమూరి నాగేశ్వరరావు కోడల్ని కూడా ఇన్వాల్వ్ చేశారంటే వాళ్ళు కూడా సింపతి కార్డుని వాడటానికే అని చెప్పేసి అర్థమవుతుంది. సో ఇక ఉత్తరాంధ్రలో చూస్తే మజ్జి శ్రీను, ఉత్తరాంధ్రలో ఏ కాంట్రాక్ట్ వచ్చినా ఏమొచ్చినా సరే బొత్సాని దాటిపోవటానికి, బొత్స ఫ్యామిలీని దాటిపోవడానికి వీల్లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే అది బొత్స సత్యనారాయణ మాత్రం ఉత్తరాంధ్రకి ఆయనే ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా విజయనగరానికి ఆయనే ముఖ్యమంత్రిలాగా ఉంటూ వస్తారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే ఉత్తరాంధ్రలోనూ, అందులో విజయనగరంలో చూస్తే బొత్స సత్యనారాయణే ఒక ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తుంటారు. మరి ఆయన్ని దాటి ఈ కాంట్రాక్టులు పోవు కాబట్టి మజ్జిశ్రీనికే ఈ కాంట్రాక్ట్ దక్కిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చిన బలయ్యేది మాత్రం రాజకేశ్ రెడ్డి. ఇక్కడ విషయం చూస్తే కేసు మద్యం బాటిల్స్ అన్ని ఒక కేసులో పెడతారు కదా, ఒక్కొక్క కేసుకి అంతకుముందు చూస్తే 13 రూపాయలు ఉండేది రవాణా ఛార్జీ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 34 రూపాయలు చేశారు. 34 రూపాయలు చేయడం అంటే ఎంత దారుణం. ఒక్కసారిగా 34 రూపాయలు చేయడం అనేది ఎంత పెద్ద నేరం. అసలు పర్మిషన్లు ఎవరిచ్చారు ఇలాంటి వాటికి, ఏమి బొక్కేసి ఇచ్చారు, ఏం మెక్కేసి ఇచ్చారు అధికారులు అని చెప్పేసి కూడా ఇప్పుడు వివరాల్లోకి వెళుతుంది ప్రస్తుత కూటమి సర్కారు. సో ఈ 34 రూపాయల్లో ఈ సబ్ కాంట్రాక్టులకు ఇచ్చింది ఎంతో తెలుసా? 22 రూపాయలు. సబ్ కాంట్రాక్టులు ప్రతి సబ్ కాంట్రాక్టర్కి ఒక్కొక్క కేసుకి రవాణాకి 22 రూపాయలు ఇచ్చారు. సో మిగిలిన 12 రూపాయలు 11 రూపాయలు ఉంటాయిగా, ఈ 11 రూపాయలు లేదా 12 రూపాయలు రాజకేశ్ రెడ్డి అండ్ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి బొక్కేశారు. అంటే అప్పనంగా 11 రూపాయలు 12 రూపాయలు వీళ్ళు దోచేశారు. ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళంతా రవాణా చేసి దానిలో మిగిల్చుకున్నారు. మద్యం రవాణా చేసి దాంట్లో ఎంచక్క మార్జిన్ మిగిల్చుకున్నారు. ఇది విషయం. మామూలుగా అయితే 13 రూపాయలు, ఈ 13 రూపాయల్లోనే ఎంతో కొంత మిగులుద్ది కదా, మిగలకుండా ఏముండదు కదా. కేసుకి 13 రూపాయలు అంటే ఒక్కొక్క ఆటోలో ఎన్ని కేసులు వేస్తారు? ఆటో మద్యం గోడౌన్ నుంచి మద్యం దుకాణానికి వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుంది? ఓ 1000 కిలోమీటర్లే ఉండదు కదా, 100 కిలోమీటర్లు కూడా ఉండదు, 10 కిలోమీటర్లలోనే ఉంటుంది. మహా అయితే 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు అలా ఉంటుంది ఒక్కొక్క మద్యం దుకాణం గోడౌన్ నుంచి. సో కాబట్టి బాగానే మిగులుతుంది ఒక్కొక్క కేసుకి 13 రూపాయలు అంటేనే. 13 రూపాయల నుంచి 22 రూపాయలకి
వీళ్ళకి సబ్ కాంట్రాక్టర్లకి ఇస్తున్నారంటే వీళ్ళకి కూడా బాగానే మిగిలింది, దీంట్లో బాగానే మిగిలింది. అసలు ఏమీ రవాణా చేయకుండా మెయిన్ కాంట్రాక్టర్కి 11 రూపాయలు 12 రూపాయలు మిగిలిందంటే ఇది ఎంత స్థాయిలో దోపిడీనో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ దోపిడీ 400 కోట్ల రూపాయలు, 400 కోట్ల రూపాయలు అని చెప్పేసి తేలుతోంది. మరి దీన్ని ఏం చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పండి. ఈ స్థాయిలో దోపిడీ జరిగిందంటే అసలు ప్రజాధనం ఏ స్థాయిలో దోచేసి ఉంటారు, ఏ స్థాయిలో మెక్కేసి ఉంటారు? మీ అభిప్రాయాన్ని చెప్పండి. అసలు వీళ్ళని ఏం చేయాలి, ఎలాంటి శిక్షలు వేయాలి? అసలు వీళ్ళల్లో పాపం ఎవరిది? మొత్తం రాజకేశ్వర రెడ్డిదే పాపం అనాలా, లేకపోతే వీళ్ళు కూడా మొత్తానికి పంచుకున్నారు కాబట్టి అంబటి రాంబాబు, కేతిరెడ్డి, విజయానందరెడ్డి, మజ్జి శ్రీను, కారుమూరి వీళ్ళందరూ కూడా భాగస్తులే అనాలా? ఏమనాలో మీరే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే శిక్ష ఓన్లీ రాజకేశ్వర రెడ్డికే వేయాలా, వీళ్ళందరికీ కూడా వేయాలా? నోటీసులు కేవలం రాజకేశ్వర రెడ్డికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వకుండా వదిలేయాలా, వీళ్ళకి కూడా ఇవ్వాలా? వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వాలా? లేడీస్ కదా అని చెప్పేసి లేడీస్ కోటాలో వదిలేయాలా? సో మీ అభిప్రాయాలు కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.